Golden Multi-Speciality Hospital, Critical and Trauma Care, beside Amruta Nursing Home, Karimnagar. Contact 9505028045. చాలా మంది వార్డు కౌన్సిలర్గా నామినేషన్ దాఖలు చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి నేను 39వ వార్డు నేనున్నా. సో ఇక్కడ తాజా మాజీ కౌన్సిలర్ సిరిసిల్ల మొత్తం అందరికీ తెలుసు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు అనేక మంది కుటుంబాలను కాపాడినటువంటి వ్యక్తి ఆకుల కృష్ణన్న నాతో ఉన్నాడు. ఈసారి అన్నగారి సతీమణిని స్వప్న గారిని పోటీలో ఉంచుతారు. మొత్తానికి 5 సంవత్సరాలు ఒక పర్యాయం అయిపోయింది కౌన్సిలర్గా. ఎట్లా అనుభవం ఎట్లుంది? సిసి రోడ్లు, ఓకే, డ్రైనేజ్లు, ఓకే, మన వార్డు ఐమాక్స్ లైట్లు, ఓకే, చాలా మటుకు అభివృద్ధి చేసినాం. మీ జేబులోకి జేబులో పెట్టిన బోర్డ్స్ ఉన్నాయి. చిన్న చిన్న ఒక డ్రైనేజ్ కూడా ఒక 10 lakhs దాకా నా సొంతంగా పెట్టుకునేవి కూడా ఉన్నాయి. ఓకే, మీ జేబు నుండి మీ పెట్టుకుని జేబు నుంచి పెట్టుకునేవి కూడా. సో ఎన్ని కోట్ల బడ్జెట్ తీసుకురాగలిగారు ఈ 5 సంవత్సరాలు? దీని 5 సంవత్సరాలు ఒక 1.5 దాకా తీసుకొచ్చాను. కోటిన్నర తీసుకొచ్చారు. తీసుకొచ్చాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉంది. సో ఏ ఎలక్షన్ అయినా కొంత తమ వైపు తిప్పుకునేటట్టుగా ప్రయత్నం చేస్తారు. సో ఈ వాటిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎవరైనా తీస్తున్నారా? సో వాళ్ళ ప్రభావం ఏ మేరకు ఉండొచ్చు? ఎవరినైనా పోటీ అనేది పోటీలాగా చూసుకోవాలి, కానీ ఇక సమస్య అంటే వేరే అయిపోతుంది. ఇక్కడ వర్గం అనేది మళ్ళీ వేరుపడుతుంది. ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటే పోతే బాగుంటుంది. పోటీ ఉంటది, ఖచ్చితంగా పోటీతోనే ముందుకెళ్తాం. పోటీతోనే ముందుకెళ్ళడమే, మనం కష్టపడడమే, మెజార్టీతో బయటకు రావాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎత్తేస్తారు అనే వార్తలు కూడా వినబడుతున్నాయి. సో దీని మీద ఎట్లా స్పందిస్తారు? రాదు, అది సమస్య లేదు. అది రాజన్న సిరిసిల్ల జిల్లా ఉండడం. సో కేటీఆర్ గారు ఎట్లా ఎంకరేజ్ చేసేది మీ వార్డులో ఉన్నటువంటి సమస్యలు? నా వార్డు నుంచి నేను సమస్య అంటే పర్సనల్ గా మాట్లాడుకొని తెచ్చుకున్నాను ఎన్నోసార్లు. కేటీఆర్ తో సార్తో నేను పర్సనల్ గా మాట్లాడుకొని ఎజెండాకు పెట్టించైనా కూడా నేను వర్క్ చేయించుకున్నాను. 39వ వార్డు ప్రజలందరికీ నమస్కారములు. గత 5 సంవత్సరాల నుండి మా ఆయన ఎలాగైతే ఆకుల చిన్న పని చేశాడో అదే పట్టుదలతోని మళ్ళీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. మిత్రులారా, సిరిసిల్లాలో మున్సిపల్ ఎన్నికలు నామినేషన్ ఈ రోజే ప్రారంభమైనాయి. చాలా మంది వార్డు కౌన్సిలర్గా నామినేషన్ దాఖలు చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి నేను 39వ వార్డులో నేనున్నా. సో ఇక్కడ తాజా మాజీ కౌన్సిలర్ సిరిసిల్ల మొత్తం అందరికీ తెలుసు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు అనేక మంది కుటుంబాలను కాపాడినటువంటి వ్యక్తి ఆకుల కృష్ణన్న నాతో ఉన్నాడు. ఈసారి అన్నగారి సతీమణిని స్వప్న గారిని పోటీలో ఉంచుతున్నాడు. సో ఈ గడిచిన 5 సంవత్సరాల కౌన్సిలర్ పదవి కాలంలో ఈ వార్డుని ఏ రకంగా డెవలప్మెంట్ చేశారు, మరి ఈసారి మళ్ళీ తన సతీమణిని గెలిపిస్తే ఏ రకంగా వార్డుని డెవలప్ చేస్తారు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కృష్ణన్న. నమస్తే. సో మొత్తానికి 5 సంవత్సరాలు ఒక పర్యాయం అయిపోయింది కౌన్సిలర్గా. ఎట్లా అనుభవం ఎట్లుంది? ఎట్లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు వార్డులో? డెవలప్మెంట్ అంటే సిసి రోడ్లు, ఓకే, డ్రైనేజ్లు, ఓకే, మన వార్డు ఐమాక్స్ లైట్లు, ఓకే, చాలా మటుకు అభివృద్ధి చేసినాం మన వార్డు నుంచి. ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా వీడియోలు కనబడతాయి, మీ బోర్లు వేయించినట్టుగా, ఫ్లడ్స్ లో చాలా మందిని కాపాడినట్టుగా. సో ఎట్లుంది కరోనా అనుభవం? ఎట్లాంటిది కరోనా అనుభవం అనేది? అది బాగా తీవ్రంగా పరిస్థితి బాగా ఉండే. అప్పుడు నా వార్డు ప్రజలందరినీ చాలా మటుకు కాపాడుకున్నా. ఓకే, నీళ్ళలో ఉండి కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఆ వరదలకి తీసుకొచ్చుకుంటూ ఇండ్లు ఎక్కడ ఉంచేది వాళ్ళందరినీ? వాళ్ళ స్కూళ్ళల్లో ఉన్న కాలేజీలలో ఉంచేస్తా. చాలా మంది వేరే దగ్గర సేఫ్ ఉన్న ప్లేస్ వాటర్ లాన్ దగ్గర ఉంచేస్తా వాళ్ళందరినీ. ఓకే, సో చాలా మందిని కాపాడినప్పుడు చాలా మంది పిల్లలు అదే టైంలో కూడా స్కూల్ పిల్లలకు ఏది ట్యూషన్ పిల్లలు కూడా వన్ డే నైట్ మొత్తం అక్కడ ఉండిపోతే కూడా వాళ్ళని కూడా డాక్టర్లు తీసుకొచ్చి సేఫ్ గా వేరే దగ్గర ఉంచేసిన వాళ్ళందరినీ. సో ఎన్ని కోట్ల బడ్జెట్ తీసుకురాగలిగారు ఈ 5 సంవత్సరాలు? దీని 5 సంవత్సరాలు ఒక 1.5 దాకా తీసుకొచ్చిన. కోటిన్నర తీసుకొచ్చిన. దాదాపుగా అన్ని రోడ్లు కంప్లీట్. అక్కడక్కడ 1-2 అన్నట్టు చిన్నగా ఉన్నాయి. ఓకే, సో అన్న అంటే ఉన్న విషయానికి వస్తా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉంది. సో ఏ ఎలక్షన్ అయినా కొంత తమ వైపు తిప్పుకునేటట్టుగా ప్రయత్నం చేస్తారు. సో ఈ వాటిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎవరైనా తీస్తున్నారా? సో వాళ్ళ ప్రభావం ఏ మేరకు ఉండొచ్చు? వాళ్ళ ప్రభావం వాళ్ళ గురించి మనం కూడా మాట్లాడుకుంటే బాగుండదు కదా ఎక్కువ.
సో చిన్న నాకు పెద్ద సమస్య ఏం కాదు కదా, పోటీ సమస్య ఏం అని కాదు, ఎవరినైనా పోటీ అనేది పోటీలాగా చూసుకోవాలి, కానీ ఇక సమస్య అని అంటే వేరే అయిపోతుంది. ఓకే. ఇక్కడ వర్గం అనేది మళ్ళీ వేరుపడుతుంది. ఓకే. ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటే పోతే బాగుంటది. లాస్ట్ టైం మీ మెజారిటీ ఎంతనే? నా మెజార్టీ అప్పుడు 1000 చేంజ్ ఉండే, 1000 చేంజ్ అంటే అందరికన్నా ఎక్కువ అనుకోవచ్చు. 800 దాకా వచ్చింది మెజార్టీ. 800 దాకా వచ్చింది మెజార్టీ 800, మనకు రావాల్సిన దానికన్నా 800 ఎక్కువ వచ్చింది. 800 ఎక్కువ వచ్చింది. ఓకే. ఈసారి ఏ హామీలతో పోతున్నారు మళ్ళీ ఓట్లు అభ్యర్థించడానికి? హామీలు అనేది ఏం లేదు. హామీలు ఇచ్చి మనం దాన్ని వెనకడుగు వేస్తే బాగుండదు కదా. ఓకే. నేను చేసిన సేవలు చెప్పుకుంటూనే వెళ్ళిపోవడే, మనం చేసిన వర్కులను చెప్పుకుంటూ వెళ్ళిపోతా. ఇంకా అభివృద్ధి చేస్తా, ఇంకా అంటే ఇంకా ఉన్న కేటీఆర్ సార్ ఉన్నారు కాబట్టి మనం అతని దగ్గరికి వెళ్ళి ఎంత ఫండ్ అనేది తీసుకొచ్చుకుంటా అయినా చేయడానికి నేను ముందున్నా. సో రీసెంట్ గా అన్న రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎత్తేస్తారు అనే వార్తలు కూడా వినబడుతున్నాయి. సో దీని మీద ఎట్లా స్పందిస్తారు? రాజన్న సిరిసిల్ల జిల్లా ఎట్లా ఎత్తేస్తారు? కొంతవరకు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఎత్తేరాదు. ఒకవేళ ఎత్తేస్తే అది ఎత్తేరాదు. ఎట్లా ఎత్తేస్తారు? రాదు, అది సమస్య లేదు. అది రాజన్న సిరిసిల్ల జిల్లా ఉండడమే. ఓకే. సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దించిన పెద్ద పోటీ ఉండదంటారా? పోటీ ఉంటది ఖచ్చితంగా. పోటీతోనే ముందుకెళ్తా. పోటీతోనే ముందుకెళ్ళడమే, మనం కష్టపడడమే, మెజార్టీతో బయటకు రావడం. బీజేపీ గ్రావిటీ ఏమైనా ఉంటుందా మీ వాటిలో? అన్ని ఉన్నాయి, ప్రతి పార్టీస్ ఉన్నాయి, లేవోనని లేదు. అందరు ఉన్నారు, అందరు పోటీ చేయాలి. ఇంకా ఇండిపెండెంట్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా మనం సహకరించడం, వాళ్ళని సహకరించి తీసుకున్నాడు ఏదైనా. ఓకే. సో ఈసారి పోయినసారి మెజారిటీ కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎట్లా ఈసారి కూడా మెజారిటీ అయిపోయినా మళ్ళీ పరుగు మెజారిటీ వైపు ఉండాలి కదా. మళ్ళీ దిగినామంటే మనం ఏం పని చేయలేని కిందకి అయిపోతాం, వర్క్ చేయలేదు. మనం వర్క్ ముందు పెట్టుకుని వెళ్ళిపోవాలన్నప్పుడు మెజారిటీ రావాలని కోరుకుంటాం కదా. సో కేటీఆర్ గారు ఎట్లా ఎంకరేజ్ చేసేది మీ వార్డులో ఉన్నటువంటి సమస్యలు? నా వార్డు నుంచి నేను సమస్య అంటే పర్సనల్ గా మాట్లాడుకొని తెచ్చుకున్నాను ఎన్నోసార్లు కేటీఆర్ తో. సార్ తో నేను పర్సనల్ గా మాట్లాడుకొని ఏజెండాకు పెట్టించైనా కూడా నేను వర్క్ చేయించుకున్నా. ఓకే. అట్లనే ఆ బడ్జెట్ తీసుకొచ్చింది అట్లనే తీసుకొచ్చుకున్నాను. ఓకే. సో ఇంకా మిగిలిన ఏమైనా సమస్యలు ఉన్నాయి? సమస్యలు అంటే అక్కడక్కడ చిన్న చిన్న బోర్లు ఉన్నాయి, సొంతంగా వేసిన బోర్స్ కూడా ఉన్నాయి. నేను మీ జేబులో పెట్టిన బోర్స్ ఉన్నాయి. చిన్న చిన్న ఒక డ్రైనేజ్ కూడా ఒక 10 lakhs దాకా నా సొంతంగా పెట్టుకునే కూడా ఉన్నాయి. ఓకే. మీ జేబు నుండి పెట్టుకునే కూడా. ఓకే. సో ఎంత ఉంటుందన్నా, అంటే మామూలుగా ఏ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉంటాయి ఈ వార్డులో? పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. పద్మశాలి సామాజిక వర్గం అంటే అన్ని ఆఫ్, మన పద్మశాలి సామాజిక వర్గం ఆఫ్ ఉంటది, మిగతా కేటర్ అంతా అన్ని పంచుకుంటాయి. ఓకే. సో ఎన్ని ఓట్ల టార్గెట్ తో పోతున్నారు అంటే గెలవడానికి? మెజారిటీ కోసం అంతే, పాత దాని లెక్కనే ఉండాలని చూస్తున్నాయి. బాగా ఎక్స్పెక్ట్ చేస్తే బాగుండదు. సో డబుల్ బెడ్రూమ్ ఎంత వరకు ఇప్పించుకోగలిగారు మీ వార్డు ప్రజలకి? నేను డబుల్ బెడ్రూమ్ లో ఒక 56 దాకా ఇప్పించిన నా వార్డు నుంచి. ఇంకా కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా నేను సహకారం చేసి వాళ్ళతో ఇప్పించే ప్రయత్నం చేస్తాను వాళ్ళకు. అంటే ఇంకా ఇప్పించాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొక ఉంటారు, ఒక 20 members దాకా ఉంటారు ఇంకా. ఓకే. మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఇప్పటికల్లా అయిపోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో ఉంటుంటే ఇప్పటికి ఎప్పుడు అయిపోవు. అది పార్టీ గవర్నమెంట్ ఇప్పటి వరకు అది కూడా అయిపోవు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చుట్టూ మనకు కొంచెం జరిగిపోయింది. సో ఏం చెప్తారు మీ వార్డు ప్రజలకి ఫైనల్ గా, ఎట్లా అభ్యర్థిస్తారు? నా వార్డు ప్రజలకు ఏం చెప్తామంటే, ఇప్పుడు నేను డబుల్ బెడ్రూమ్ కంపల్సరీ అందరికి ఇప్పిస్తా. ఇంకా లేని వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇప్పించేస్తా. ఇంకా నా నుంచి ఇంకా ఎలాంటిదైనా సహకరించి అయినా కూడా నా వార్డు ప్రజలను అందరినీ కాపాడుకుంటాను. ఓకే. 39వ వార్డు ప్రజలందరికీ నమస్కారములు. గత 5 సంవత్సరాల నుండి మా ఆయన ఎలాగైతే ఆకుల చిన్న పని చేశాడో అదే పట్టుదలతోని మళ్ళీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మీ ముందుకు ఆకుల స్వప్నని రావడం జరుగుతుంది. మహిళకు అవకాశం వచ్చింది కాబట్టి నేను పోటీ చేయడం జరుగుతుంది. మా ఆయన ఆకుల చిన్నాని మీరు ఎలా దీవించారో అలాగే మీ అందరి దీవెనలు కూడా నా పైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు వేసి ఆకుల స్వప్నాన్ని, ఆకుల చిన్నాన్ని మీరు మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటున్నాను.